హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఒక డిఫరెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే ఒక 20 అబోవ్ ఇయర్స్, అంటే ఒక అడల్ట్ 20 ఇయర్స్ టు 60, 70 ఇయర్స్ వాళ్ళకు, అంటే 20 ఇయర్స్ అబోవ్ వాళ్ళకు ఫీవర్ మరియు కోల్డ్, కఫ్, బాడీ పెయిన్స్ ఉన్నట్లయితే డాక్టర్స్ నార్మల్గా ఎటువంటి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక పర్సన్ ఒక రమేష్ కావచ్చు. ఫ్రెండ్స్, నార్మల్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీపీ చెకప్ చేస్తుంటారు 120/80. నెక్స్ట్ వచ్చేసి సిపిఎం అంటే బ్లడ్ టెస్ట్, ప్లేట్లెట్లు మరియు వైడల్, మలేరియా వంటి చాలా రకాల టెస్టులు, బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో నార్మల్ వచ్చినట్లయితే డాక్టర్స్ ఎటువంటి ప్రోఫార్మా ఏ ప్లేస్లో ఏ టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తారో ఇప్పుడు టోటల్ వివరాలు తెలుసుకున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక సబ్స్క్రైబ్ బటన్, లేకపోతే కనీసం లైక్ అయినా చేయండి. ఒక టాపిక్లోకి వెళ్తే డిస్క్లైమర్ వచ్చేసి దిస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, అంటే మెడిసిన్ పైన అవగాహన కొరకే చెప్పడం జరిగింది, డైరెక్ట్గా యూజ్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిఫోర్ ఫాస్టింగ్ అంటే పరిగడుపు గోలి, అది ప్యాంటప్రోజలే కావచ్చు, రవిప్రోజలే కావచ్చు, పొమప్రోజలే కావచ్చు, ఎస్మోప్రోజలే కావచ్చు, ఏదైనా కానీ బిఫోర్ ఫాస్టింగ్ అంటే స్టమక్లో క్లీన్ కావడానికి, లేకపోతే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి, మరియు ఇప్పుడు మనం తీసుకునే టాబ్లెట్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి బిఫోర్ ఫాస్టింగ్ ఒక టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అది ఏదైనా కావచ్చు, ఏ బ్రాండ్ అయినా కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫీవర్ ఉంది కనుక ఎటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, వైరల్ ఒక యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఒక టాక్సిమియా కావచ్చు, మోనోసెఫా కావచ్చు, సిఫ్రాన్ కావచ్చు, క్లావం కావచ్చు, సెఫ్రాక్సిన్ కావచ్చు, ఎటువంటి ఓర్నాఫ్ డబుల్ యాంటీబయాటిక్ కావచ్చు, ఎటువంటిదైనా ఒక డబుల్ యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. దాన్ని 2 times వరకు, లేకపోతే డిపెండ్ ఆన్ ప్రాబ్లం 3 times వరకు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫీవర్, కోల్డ్, బాడీ పెయిన్స్ ఉంటాయి కనుక ఒక డోలో కావచ్చు, కాల్పాల్ కావచ్చు, ఫెఫానిల్ కావచ్చు, P650 కావచ్చు, ఏదైనా ఒక పారాసెటమాల్ 650 టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇది 3 times వరకు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఏంటంటే బాడీ పెయిన్స్కు తగ్గుతుంది, హెడేక్, మైగ్రేన్ పెయిన్, ఫీవర్ను కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కఫ్ అండ్ కోల్డ్ ఉంది కనుక ఎల్సీ అంటే మాంటెక్ ఎల్సీ కావచ్చు, ఎటువంటి లివోసిట్రిజన్ ప్లస్ మాంటెలికాస్ కాంబినేషన్లో ఒకటి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇది డైలీ నైట్ టైం ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వీక్ అవుతుంటారు ఫీవర్ రావడం వల్ల, ఈ ప్రాబ్లమ్స్ వల్ల వీక్ అవుతుంటారు కనుక ఒక మల్టీవిటమిన్ అది A to Z కావచ్చు, జింకోవిటే కావచ్చు, బికోమింటా కావచ్చు, బిప్లెక్స్ 40 కావచ్చు, ఏదైనా మల్టీవిటమిన్ ఒకటి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్నూన్. నెక్స్ట్ వచ్చేసి కఫ్ మ్యూకస్తో కూడి ఉన్నట్లయితే ఆంబ్రాక్సిల్ కాంబినేషన్లో ఏదైనా సిరప్, ఆస్కోరిలే కావచ్చు, బ్రోజెడెక్సే కావచ్చు, బెనడ్రిలే కావచ్చు, లాట్ ఆఫ్ ఎన్ని అంబ్రాక్సిల్ కాంబినేషన్, లేకపోతే సమ్ బ్రోమిక్సిన్ కాంబినేషన్ తోటి ఒక సిరప్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. 10 ml చొప్పున. ఓవరాల్గా ఏంటంటే ఒక పర్సన్ 25 years అబోవ్ పర్సన్కు ఫీవర్, కోల్డ్, కఫ్, బాడీ పెయిన్స్ ఉన్నట్లయితే నార్మల్గా ఇటువంటి ప్రాసెసింగ్ తోటి ప్రిస్క్రైబ్ ఒక బిఫోర్ ఫాస్టింగ్, యాంటీబయాటిక్, పెయిన్ కిల్లరు మరియు హిస్టమైను మరియు మల్టీవిటమిన్ మరియు సిరప్, ఈ విధంగా నార్మల్గా ఒక ఐడియా ఇలా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇవాళ కాంబినేషన్ మెడిసిన్ వేసుకోవడం వల్ల ఒక 5 daysలో మీకు చాలా వరకు 3 daysలో కవర్ అవుతుంది. కాకపోతే డాక్టర్స్ 5 days అంటే మళ్ళీ ప్రాబ్లం అనేది రిటర్న్ కాకుండా ఉండడానికి 5 days వరకు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఈ డోస్ అనేది యాజ్ యూజువల్ ఒక 5 days కంపల్సరీ యూజ్ చేయాలి, మధ్యలో ఆఫ్ చేయకూడదు. ఒకవేళ ఆఫ్ చేయాలనుకుంటే డాక్టర్ సలహాతో బంద్ చేసుకోవచ్చు. ఒక ఫ్రెండ్స్, దిస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, అంటే ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, ఒక సబ్స్క్రిప్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.